నా పేరు డాక్టర్ మువ్వా రామారావు. మా భార్య పేరు డాక్టర్ జీవన్ జ్యోతి. నేను జనరల్ సర్జన్ని. డాక్టర్ జీవన్ జ్యోతి గారు గైనకాలజిస్టు. మేమిద్దరం హైదరాబాద్లో ఉన్నత విద్యని అభ్యసించిన తర్వాత, వైద్య రంగంలో పోస్ట్ గ్రాడ్యుయేట్ డిగ్రీ తీసుకున్న తర్వాత మా సొంత ప్రాంతమైన మిర్యాలగూడలో జ్యోతి హాస్పిటల్ని ప్రారంభించాము. ఈ రోజుకు ప్రారంభించి 30 సంవత్సరాలు అడుగు పెడుతున్నాము. మా పైన నమ్మకము, మా నాణ్యత పైన నమ్మకాన్ని ఉంచుకొని 30 సంవత్సరాలుగా మేము అందిస్తున్నటువంటి వైద్య సేవల్ని పొందినటువంటి మిర్యాలగూడ చుట్టుపక్కల ప్రజలందరికీ మనస్ఫూర్తిగా హృదయపూర్వకంగా నమస్కారం తెలియజేస్తున్నాను. మిర్యాలగూడలో మేము 96లో మా హాస్పిటల్ ప్రారంభించినప్పుడు మాకు ఎదురైన మొట్టమొదటి సమస్య, మిర్యాలగూడలో ఒక సీరియస్ పేషెంట్ని, ఇక్కడ కాని పేషెంట్ని హైదరాబాద్ షిఫ్ట్ చేయడానికి కనీసం అంబులెన్స్ సౌకర్యం లేనటువంటి పరిస్థితి ఆ రోజు ఎదురైంది. సో ఎమ్మటే ఆ అంశాన్ని గమనించిన తర్వాత 2 అంబులెన్స్లని కొని మనము ప్రజల్ని, అవసరమైనటువంటి వాళ్ళని మిర్యాలగూడకి నుంచి హైదరాబాద్ షిఫ్ట్ చేయడానికి సౌకర్యాన్ని కలిగించగలిగాం. తర్వాత మాకు ఎదురైనటువంటి ప్రధాన సమస్య, వైద్య రంగంలో మనం ఎన్ని ఆపరేషన్లు చేస్తున్నప్పటికీ బ్లడ్ అవసరం లేనప్పుడు చాలాసార్లు ప్రాణాల మీదకి వచ్చేది పేషెంట్లకి. కొంతమంది రక్తం ఇక్కడ అందుబాటులో లేక హైదరాబాద్ పంపించేటప్పుడు దారిలో చనిపోయేవాళ్ళు. ఎక్కువ సార్లు కాన్పుల కోసం అడ్మిట్ అయినటువంటి పేషెంట్లు బ్లీడింగ్ అయినప్పుడు వాళ్ళు మరణించేవాళ్ళు. రక్తం అందుబాటులో లేక విపరీతంగా రక్తస్రావం మరణించేవాళ్ళు. అట్లా వాళ్ళని చూసినప్పుడు రక్త బ్యాంకుని మనం అందుబాటులో తేవాలనే ఆలోచన మాకు వచ్చింది. ఎందుకంటే రక్త బ్యాంకు ద్వారా మనకు వచ్చే డబ్బుల కంటే కూడా ప్రజల యొక్క ప్రాణాలు నిలపడానికి ఉపయోగపడేటువంటి అద్భుత ప్రక్రియ అని నాకు అర్థమైంది. అందుకని ఆ రోజుల్లోనే చాలా ఖర్చుతో కూడుకున్న పని అయినప్పటికీ మొట్టమొదటిసారిగా నల్లగొండ జిల్లాలోనే ఒక ప్రైవేట్ హాస్పిటల్లో బ్లడ్ బ్యాంక్ పెట్టేటువంటిది ఒక జ్యోతి హాస్పిటల్కి దక్కింది ఆ గౌరవం. అది కేవలం ప్రాణాలని, తల్లుల్ని రక్తస్రావం కాకుండా కాపాడటానికి ఉపయోగపడింది. ఆ బ్లడ్ బ్యాంక్కి అనేక మంది యువకులు రక్తాన్ని దానం చేయడం చాలా అద్భుతంగా ముందుకొచ్చారు. అట్లాంటి రక్తదానం చేసిన యువకులందరికీ మనస్ఫూర్తిగా వాళ్ళకి అభినందనలు తెలియజేస్తున్నాను. ఈ రోజు కూడా బ్లడ్ బ్యాంకులో అప్రహాతంగా ప్రతి నెల దాదాపు సంవత్సరంలో వేల సంఖ్యలో పిల్లలు రక్తదానం చేస్తున్నారు. అదేవిధంగా తర్వాత మాకు ఎదురైన సమస్య, చాలా మంది పాము కాటు కరిచి పొలాల్లో కొట్టే మందుకి ఎఫెక్ట్ అయ్యి పాయిజన్ తాగి వచ్చేటటువంటి వాళ్ళు ఇక్కడ వెంటిలేటర్ సౌకర్యం లేక హైదరాబాద్ పోయే దారిలో చనిపోయేవాళ్ళు. సో మొట్టమొదటిసారిగా వెంటిలేటర్స్ కూడా మేము ఏర్పాటు చేశాము 99లోనే. అది నల్లగొండ జిల్లాలోనే మొట్టమొదటి వెంటిలేటర్స్ అని చెప్పి నేను సగౌరవంగా చెప్తున్నాను. అనేక వేల మందిని మనం కాపాడగలిగాము ఈ 30 సంవత్సరాలలో. మనకు వాళ్ళు డబ్బులు ఇస్తున్నారనేది ముఖ్యం కాదు, కానీ ఆ సౌకర్యం ఇక్కడ అందుబాటులో ఉండడం అనేది ప్రాణాలు కాపాడటంలో చాలా ముఖ్యమైన భూమికని ప్లే చేసింది. ఇది అంతే. అదేవిధంగా మనము కిడ్నీ పేషెంట్లు ఫెయిల్యూర్ అయ్యి వాళ్ళు హైదరాబాద్ పోయి డయాలసిస్ చేసుకోవడానికి ఇబ్బంది పడే టైంలో మనం డయాలసిస్ కేంద్రాన్ని కూడా ఏర్పాటు చేశాము 2014లో. డయాలసిస్ కేంద్రాన్ని ఏర్పాటు చేయడమే కాకుండా ఆరోగ్యశ్రీ ద్వారా ఈరోజు దాదాపు 65 మంది కిడ్నీ ఫెయిల్ అయిన బాధితులు మన జ్యోతి హాస్పిటల్ డయాలసిస్ ద్వారా సేవలు తీసుకోగలుగుతున్నారు. ఇది అదేవిధంగా గైనకాలజీకి సంబంధించి, డెలివరీ ప్రసూతికి సంబంధించి అనేక మంది ఫిట్స్తో వచ్చే పేషెంట్లతో కానీ, అధికంగా రక్తస్రావం జరిగే పేషెంట్ కానీ, ఏ రకమైనటువంటి కాన్పుల్లో కష్టసాధ్యమైన కాన్పులు వాళ్ళని కూడా డాక్టర్ జీవన్ జ్యోతి గారు ఎంతో నైపుణ్యంతో ఈ హాస్పిటల్ ఉన్న సౌకర్యాలను ఉపయోగించుకోగలిగి, ఎందుకంటే మనకి క్రిటికల్ కేరు, వెంటిలేటరు, డయాలసిస్, బ్లడ్ బ్యాంకు ఇవన్నీ మనం సమకూర్చాం కాబట్టి చాలా వరకు పేషెంట్ అని మనము తల్లి బిడ్డల్ని రక్షించగలిగాము. అదేవిధంగా హాస్పిటల్లో నియోనెటల్, అప్పుడే పుట్టిన పిల్లలకి వెంటిలేటర్ సౌకర్యం లేక, కనీసం ఆక్సిజన్ పెట్టే సౌకర్యం సిపాప్ లేక కూడా హైదరాబాద్ పంపించాల్సి వచ్చేది. వాళ్ళ కోసం కూడా ప్రత్యేకంగా వెంటిలేటర్స్, సిపాప్లు, లెవెల్ 3 అత్యున్నత ఆధునికమైనటువంటి నియోనెటాలజీ యూనిట్ కూడా జ్యోతి హాస్పిటల్లో ప్రారంభించి 10 సంవత్సరాలు అయింది. సో అనేక రంగాల్లో అందరితో మనం ఆగకుండా ప్రజల యొక్క వైద్యానికి తక్షణమే వైద్యం అందించాల్సిన రంగాలను గుర్తించి కార్డియాలజీ డిపార్ట్మెంట్ని ప్రారంభించి ఈరోజు దాదాపు 500 మంది పైగా కార్డియక్ పేషెంట్లకి స్టంట్ కానీ, యాంజియోగ్రామ్ కానీ, వెంటిలేటర్ పెట్టి కానీ మనము వైద్య సేవలు అందిస్తున్నాము. ఈ వైద్య సేవల్ని ఆరోగ్యశ్రీ ద్వారా కూడా అనేక మంది పేషెంట్లు పొందగలుగుతున్నారు. ఎందుకంటే ప్రత్యేకంగా కార్డియాలజీ, గుండె నొప్పి వచ్చిన పేషెంట్లు తక్షణం వైద్యం అందితే ఎక్కువ మంది బతుకుతారు. తక్షణం వైద్యం అందకపోతే హైదరాబాద్ పోయేలోపు చనిపోవటము, పోయిన తర్వాత గుండె ఎక్కువగా డ్యామేజ్ అయ్యి అక్కడ కూడా చనిపోయే పరిస్థితి వస్తుంది. కాబట్టి ఆ అంశాన్ని గుర్తించి ఖర్చుతో కూడుకున్నప్పటికీ కార్డియాలజిస్ట్ని 24 గంటలు ఏర్పాటు చేసుకోవడమే కాకుండా
ఇవాళ క్రిటికల్ కేర్ యూనిట్ అంటే పాము కాటు కానీ, లేకుంటే మందు తాగిన వాళ్ళు కానీ, గుండె నొప్పి కానీ, ఆయాసం కానీ, అనేక వైద్యపరమైన అత్యవసర వైద్యానికి 6 వెంటిలేటర్స్ తోని, 14 మంది డాక్టర్లతోని, అన్ని రంగాల్లో నిష్ణాతులైన డాక్టర్లతోని హాస్పిటల్లో ఉంచి ఈరోజు ప్రజలకి మెరుగైన, నాణ్యమైన, నమ్మకంతో కూడిన వైద్యాన్ని అందిస్తున్నాము. ఈ వైద్య సేవలను ఉపయోగించుకుంటున్న ప్రజలు మా పైన నమ్మకం ఉంచుకున్నారు. వాళ్ళ నమ్మకాన్ని ఎప్పటికీ ఒమ్ము చేయము. వాళ్ళకి సదా మేము నాణ్యమైన వైద్యాన్ని అందిస్తామని చెప్పి తెలియజేస్తూ మరొక్కసారి మా సేవల్ని, హాస్పిటల్ని ఆదరిస్తున్న అందరికీ హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నాను. ఈ 30 సంవత్సరాలలో ప్రజల అవసరాలని గమనించి ఎప్పటికెప్పుడు అధునాతమైన, అత్యాధునికమైన వైద్య సేవల కోసం కావలసిన ఇన్ఫ్రాస్ట్రక్చర్, పరికరాలన్నింటినీ సమకూర్చుకొని అన్ని రంగాల్లో నిష్ణాతులైనటువంటి కార్డియాలజిస్టు, న్యూరోపేషియన్, క్రిటికల్ కేర్ యూనిట్, సర్జికల్ గ్యాస్ట్రోఎంటాలజిస్టు, ఎమర్జెన్సీ మెడిసిన్, సర్జన్, గైనకాలజిస్టు, అందరితో పాటు గైనకాలజీ డిపార్ట్మెంట్లో దాదాపు 7 మంది గైనకాలజిస్టులతోని బృందంతో ఏర్పాటు చేసి నిరంతరం 24 గంటలు మా హాస్పిటల్కి వస్తున్నటువంటి వాళ్ళందరికీ నాణ్యమైన, నమ్మకంతోని, వాళ్ళకి అందుబాటులో ఉన్నటువంటి ధరలతోని వైద్యాన్ని అందిస్తూ ముందుకెళ్తున్నాము. ఈ రకంగా మా వైద్య సేవలను అందిస్తూ హాస్పిటల్ని ఆదరిస్తున్నటువంటి ప్రజానీకానికి అందరికీ, మా మిత్రులకి, శ్రేయోభిలాషులకి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాము.